నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపిన తర్వాత మందకృష్ణ ప్రెస్ మీట్లు ఆగిపోయాయా? గత గత 2, 3 నెలల నుంచి కూడా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. వర్గీకరణ ఖచ్చితంగా జరుగుతది. ఎవడు అడ్డం పడ్డా వర్గీకరణ ఆపలేడని చెప్పి వరుస ప్రెస్ మీట్లు, సభలు ఇవన్నీ మందకృష్ణ నిర్వహించిండు. సో ఆమోదం తెలిపిన తర్వాత మందకృష్ణ చర్చ తెలంగాణలో లేకుండా పోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, 3కి సంబంధించిన ఫలితాలను వెంటనే విడుదల ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ఫలితాలను మా మాదిగ బిడ్డలకు దక్కకుండా రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడని చెప్పి మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. డిస్కస్ చేద్దాం దీని గురించి. వర్గీకరణ ఆమోదం తెలిపిన తర్వాత మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు డాక్టర్ పిరమర్తి రవ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు, తొలి తెలంగాణ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. అన్న ముందుగా నమస్తే రవన్న. నమస్తే. యా, ఆమోదం తెలిపారు మొత్తానికి 30 ఏళ్ళ కళ అని చెప్పి మందకృష్ణ మాదిగ అంటున్నారు. నా వల్లనే నేను కొట్లాడబట్టుకే, లేకపోతే ఎంఆర్పిఎస్ కొట్లాడడం వల్లనే వర్గీకరణ సాధ్యమైంది, అందుకే ఆమోదం తెలిపిండు. రేవంత్ రెడ్డి కూడా ఒక లైన్లో తల ఉంచిండో లేకపోతే లొంగిపోయిండో ఏదో జరిగింది, వర్గీకరణ అయితే ఆమోదం తెలిపారు. ఏంటి గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ఫలితాలు మా బిడ్డలకు అందకుండా అన్యాయం చేసిండని చెప్పి రేవంత్ రెడ్డిపై ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? అంటే ముందుగా అది ఆయన విజయం కాదు, ఆయన కొట్లాట కాదు, ఆయన వన్ ఆఫ్ ద పార్ట్. అందులో ఆయన కూడా పార్ట్. కానీ మీకు తెలియజేసేది ఏంటంటే ఒక ఎంఆర్పిఎస్ లేదు, 100 ఎంఆర్పిఎస్లు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ, ఉద్యోగుల సంఘం నాయకుడు ఠాగూర్, చిట్టిబాబు, దేవరకొండ భిక్షాలు, కొమ్మూరి కనకరావు, పేరు వెంకటేశ్వరరావు, దండు వీరయ్య, కేఎస్ బాబు, ఇట్లాంటి వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. మందకృష్ణ ఉద్యమం వల్లనే వర్గీకరణ ఆమోదం తెలిపిందని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మందకృష్ణ మాదిగ వల్లనే ఈ ఉద్యమం 30 ఏళ్ళు నడిచింది. మాలాంటి వాళ్ళం ఉంటే 10 ఏళ్ళ కంప్లీట్ చేసేటోళ్ళం మేము. ఓకే, అంటే ఎక్కువ పీరియడ్ ప్రొలాంగ్ చేసిండు తన స్వార్థ వ్యక్తిగత స్వార్థం కోసం 30 ఏళ్ల పాటు దీన్ని కొనసాగించాడు. అదే వేరే ఎవరైనా దీన్ని 10 ఏళ్ళనే కంప్లీట్ చేస్తారు. వ్యక్తిగత స్వార్థం కోసమే అయితే 30 ఏళ్ళ నుంచి నా మెల్లో నల్ల కండవ తప్ప ఏ పార్టీ కండ వేసుకోలేదు నేను, అని నా సామాజిక వర్గాల కోసమే కొట్లాడుతున్నా అని చెప్తున్నాడు. పార్టీ మారలేదు, పదవి తీసుకోలేదు, ఎక్కడ పదవులు అనుభవించలేదు కదా. పదవులన్నీ అమ్ముకున్నాడు వేరే వాళ్ళకి. ఎమ్మెల్సీని రాజేశ్వరరావుకి అమ్ముకున్నాడు, ఎంపీని సుగరం కుమార్కి అమ్ముకున్నాడు. అది తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆయన కండవలు మార్చలేదు కానీ గొంతులు మార్చి అన్ని పార్టీలకు మద్దతు తెలిపిండు. సో నేనేమంటున్నానంటే ఒక సామాజిక ఉద్యమకారుడు పార్లమెంటరీ పార్టీల పైన ఒత్తిడి తీసుకురావాలి కానీ ఈ పార్టీకి ఆ పార్టీ ఓటేయమని చెప్పడానికి ఆయనకు హక్కు లేదు. ఒకవేళ నా 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 యొక్క స్టెప్, నా యొక్క అది ఎత్తుగడలో వ్యూహంలో భాగం అనుకున్నప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ మరి చట్టం కావాలి, బీజేపీకి ఓటేయమని చెప్పిండు. ఇప్పుడు వర్గీకరణకి ఎవరు అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడుతారు. వర్గీకరణకు రేవంత్ రెడ్డి అయినా సరే, కేసీఆర్ అయినా సరే, లేకపోతే వర్గీకరణకు బీజేపీ అనుకూలం అన్నాడు. బీజేపీకి అనుకూలంగా ఓ మీటింగ్ పెట్టించింది సికింద్రాబాద్ లో. ఆ మోడీ మీటింగ్ అయిన తర్వాత పార్లమెంట్ సమావేశం జరిగింది. మరి పార్లమెంట్ లో వర్గీకరణ పెట్టాలి కదా. అంటే బీజేపీకి లోపాయకార ఒప్పందం ఉందని అర్థం కదా, చీకటి ఒప్పందం చేసుకునే కదా బీజేపీ మీటింగ్ పెట్టించిన, బీజేపీ ఓట్లేనో. మరి చేసినటువంటి బీజేపీ, ఓట్లు వేయించుకున్నటువంటి బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేయాలిగా. మరి పార్లమెంట్ లో చట్టం చేయాలి కదా, ఏం జరుగుతుంది? పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేస్తే అయిపోతుంది కదా. అంతే కదా. నువ్వు ఏమంటున్నావు? ఆయన వ్యూహంలో భాగంగా ఒక పార్టీ మా వర్గీకరణకు కట్టుబడి ఉంది, మా వర్గీకరణకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను బీజేపీ పార్టీకి ఓట్లు వేయమని అన్నా. ఓకే, ఏమని చెప్పినావు? మరి బీజేపీకి పార్టీకి ఓట్లు వేసినాక బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక కేంద్ర పార్లమెంట్ చట్టం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అది రాష్ట్రాలకి ఇచ్చేసింది, అంటే వర్గీకరణ చేసుకోవాలా, రాష్ట్రాలకు ఇచ్చింది బీజేపీ కాదు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈయన ఏమంటుండంటే బీజేపీ అఫిడవిట్ ఇవ్వడం వల్లనే ఏబిసిడి సుప్రీంకోర్టు తీర్పియడానికి సులువైంది అన్నాడు. నేనేమంటున్నా అంటే అఫిడవిట్ ని బయట పెట్టమంటున్నా. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ని సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చిందో బయట పెట్టమను. ఈయన చెప్తుండు అఫిడవిట్ ఇచ్చిందని. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు ఎక్కడ. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన కూడా చెప్తలేదు, అది బయట పెట్టమనండి. ఇప్పుడు ఇంత హడావిడిగా గ్రూప్ 1, 2, 3 ఫలితాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా పాత నోటిఫికేషన్లకు
వర్గీకరణ అప్లై చేసి విడుదల చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పిండు. ఈ ఫలితాలను ఎట్లా చూడవచ్చు? మీరు ఒక్కసారి మళ్ళీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది వినండి. ఈ రోజు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నాడు. ఆగస్ట్ తర్వాత ఏ నోటిఫికేషన్ రాలే. ఆగస్ట్ తర్వాత ఏ నోటిఫికేషన్ రాలే. రెండోది, మీరు కూడా చదువుకున్నారు కదా, పాత నోటిఫికేషన్లకు కొత్త రిజర్వేషన్ నిబంధన వర్తించదు. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిండు. ఆ రోజు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నాడు. ఒకవేళ ఆయన అనుంటే ఆయనకు అమితమైన ప్రేమ ఉండి చేయాలని కోరిక ఉంటుంది. కానీ రాజ్యాంగం న్యాయ నిపుణులు చెప్తారు కదా, ఇది కొట్టే తర్వాత మనం ఇచ్చిన ఉపయోగం ఉండదని చెప్తారు. దాన్నే పట్టుకుని కృష్ణమాదిగా ఈ వచ్చినటువంటి గ్రూప్ 1, 2, 3 కన్నా ఏబిసినే చాలా గొప్ప నిర్ణయం. అందులో మాకు వచ్చి చాలా తక్కువ. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఫలితాలు ఇవన్నీ వచ్చినాయి కదా, గ్రూప్ 1 ఇష్యూ వచ్చింది. మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి? గ్రూప్ 1, గ్రూప్ 2, 3 మళ్ళీ 10 ఏళ్ళు పట్టొచ్చు కదా? పట్టదు. గ్రూప్ 1 పడడానికి మాత్రం సమయం పట్టుద్ది. మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎప్పుడు పడేటి రెగ్యులర్ గా. ఎందుకంటే 13 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ అక్కడ 2-3 సార్లు ఆ ఎగ్జామ్ మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకసారి రద్దు చేసింది, ఒకసారి పేపర్ లీక్ అయింది. ఇవన్నీ జరగడం వల్ల లేట్ గా అయింది. అది 2 సార్లు మెయిన్స్ పెట్టిండ్రు, అది ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ, అందులోకి ఎవరు ఏలు పెట్టలేరు. ఇప్పుడు కృష్ణమాదిగ ఏమంటుండంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు ఆదల బాధగా ఏదో ఫలితాలు ఇచ్చేసారు, దీంట్లో మొత్తం అగ్రకులస్తులకు సంబంధించిన విద్యార్థులకు మేలు చేసే విధంగా ఫలితాలు వచ్చినాయి, మా మాదిగ బిడ్డలను అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు దీని మీద ఏబిసిడి నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి చిన్న నోటిఫికేషన్లు 1, 2, 3 ఈ ఉద్యోగాలు లేవు మొత్తం కలిపి. ఆ ఉద్యోగాలు రావట్లేమంటే 30 ఏళ్ళ నుంచి నీ నిర్వాహకం వల్ల 30 ఏళ్ళ నుంచి మాదిగ జాతి నష్టపోయింది కదా, దాని గురించి ఏం మాట్లాడతలే. 2014 నుంచి 20 మొన్నటి వరకు కూడా టిఆర్ఎస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. మరి వాటి గురించి చెప్తలేవేంది? వాళ్ళు ఉన్నప్పుడు నష్టం జరిగింది, అది మాట్లాడతలేడు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ డిస్టర్బ్ చేయడమే కృష్ణమాదిగ లక్ష్యం. కృష్ణమాదిగ వెనకాల బీజేపీ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు 1,00,000 రెట్లు బెటరు. అక్కడ పూర్తి స్థాయిలో వర్గీకరణ చేస్తున్నాడు, ఇక్కడ ఏదో చేయాలి కాబట్టి నామమాత్రంగా ఒప్పుకుంటున్నాడు బలవంతంగా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది, ఆ రాజ్యాంగం గురించి, చట్టాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడే అందరికీ అర్థమైపోద్ది. ఆంధ్రాలో తీసుకొచ్చింది ఆర్డినెన్స్, తెలంగాణ చేసింది చట్టం, అసెంబ్లీ చట్టం. ఆర్డినెన్స్ అంటే జస్ట్ ఒక ఉత్తర్వు ఇట్లా చేసుకుందామని, కానీ ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ చట్టం చేసేసింది. ఇక ఎవరేం చేయలేరు దీన్ని. ఇక కావాల్సింది గవర్నర్ సంతకం, తర్వాత గెజెట్ రావటం, ఈ రెండుతే. అక్కడ ఏం అవసరం లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఆర్డినెన్స్ తీసుకొస్తేనే సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ అదే పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని సానుకూలంగా స్వాగతించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేయలేక చేతులు దులుపుకున్నది. ఒకవేళ చేయలేకపోతే డైరెక్షన్ అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది కదా బీజేపీ ఎక్కడ తెలంగాణపై. ఎట్లా అంటే వర్గీకరణ విషయం ప్రకటనలకే పరిమితమైన తప్ప ఎవిడెన్స్ లో ఒకటి చూపండి కాగితం, మాకేం సాయం చేసిండ్రు కాగితం రూపంలా, టైపింగ్ లా, పత్రికా ప్రకటన కాదు, మాకేం సాయం చేసిండ్రు బీజేపీ కిషన్ రెడ్డి గారు తెలంగాణకు మంత్రి అయి ఉండి మాకేం చేసిండ్రో చెప్పమనండి. ఆయన డబ్బా కొట్టుకుంటానికి మీటింగ్ పెట్టుకున్నాడు తప్ప మాకు చేసిన సాయం ఏంటి చెప్పండి. పిడమర్తి రవి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని కొంతమంది అంటున్నారు, నిజమేనా ఇది? తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని కొట్లాడినా నేను, ఆంధ్రప్రదేశ్ లో 7% రావాలని కృష్ణమాదిగ కొట్లాడిండు. మీరు గమనించండి, లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఇదే పని మీద నేను. వర్గీకరణ కావద్దని కోరుకుంది కృష్ణమాదిగ, వర్గీకరణ కావాలని కోరుకుంది పిడమర్తి రవి. కావద్దు అనుకోని కోరుకుంటే వరుస ప్రెస్ మీట్లు, బహిరంగ సభలు, అది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు. అనేకమైనటువంటి కుట్రలు చేశారు చాలా మంది. మాలల కన్నా ఎక్కువ కుట్ర చేసింది మందకృష్ణ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ చేయించింది కృష్ణమాదిగ తోటి. కృష్ణమాదిగ మీద పెట్టి తుపాకుని పెట్టి కాల్చాలనుకుంది మాదిగల్ని, ఇవ్వద్దు అనుకుంది, చేయొద్దు అనుకుంది. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మాదిగల ఓట్లు గబ్బగుత్త వేసుకొని చేయాలనుకున్నారు. మాలలకు రేవంత్ రెడ్డి తలొంచాడు, భయపడుతున్నాడు, మాలల ఆధిపత్యం అది మీరు ఎప్పుడు చెప్పాలి? వర్గీకరణ
అసెంబ్లీలో చట్టం కానప్పుడు చెప్పాలి. ఓకే అసెంబ్లీలో చట్టం అయినప్పుడు వివేక్ గాని నాగరాజ్ గాని మన రాగమయ్య గాని ఎవరైనా మాట్లాడిందా? ఎవరు వ్యతిరేకించలే కదా. ఇక్కడ లొంగిపోయినట్టు లెక్క. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి చాలా మంది, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళంతా చాలా మంది కీలక నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఉన్నారు. సో వీళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది కాంగ్రెస్ పార్టీలో. మాదిగల పేరు చెప్పుకొని ఒకటే మంత్రున్నాడు దామోదర్ రాజనరసింహ. ఆయన మాదిగోళ్ళకి రావాల్సిన ఫలాలన్నీ ఆయన అనుభవిస్తున్నాడు, మాదిగోళ్ళ పేరు చెప్పి మంత్రి అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి మాదిగ నాయకులు ఎందుకు కీలకంగా ఉండలేకపోతున్నారు కాంగ్రెస్ లో? సో అంటే ఆయన దామోదర్ రాజనరసింహ క్యాస్ మీద కాంట్రవర్సీ కృష్ణమాదిగే చేస్తుండు. మళ్ళీ కృష్ణమాదిగా పోయి దామోదర్ రాజనరసింహని కలుస్తుండు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పోయి. ఓకే మా వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నారు. అంటే మా సామాజిక వర్గానికి న్యాయం జరగాలి, మా అందులో అట్లా మాదిగ సామాజిక వర్గం నుంచి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? దామోదర్ ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ మాట్లాడుతుండు, మన వేముల వీరేశం మాట్లాడుతుండు, అడ్డూరు లక్ష్మణ్ మాట్లాడుతుండు, కోంపల్లి మాట్లాడుతుండ్రు. మాదిగ లీడర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డి తోటే ఉండి రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి దీన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిండు. అటు సమయంలో వివేక్ కూడా దానికి వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడా వేసిండు. కానీ అల్టిమేట్ గా చివరిగా చట్టం అయ్యేటప్పుడు మాత్రం ఎవరు మాట్లాడలేదు. ఓకే ఇప్పుడు చట్టసభల్లో అంటే అసెంబ్లీలో చట్టం చేసినప్పటికీ కూడా మందకృష్ణ ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు? అంటే అయిపోయి పులి స్టాప్ అవ్వలేదు దీనికి. మందకృష్ణ మాదిగకి ఏంటంటే ఈ వర్గీకరణలో ఆయన లేడు. ఓకే చూడండి, వర్గీకరణ జరిగినాక మందకృష్ణ మాదిగ కనీసం స్వీట్ తినలేదు. 30 ఏళ్ల ఉద్యమం ఫలితమే ఈ వర్గీకరణ ప్రారంభించిన ఉద్యమమే. తను ప్రారంభించిన ఉద్యమమే, తనే దాన్ని స్వీట్ తినలేకపోయింది. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఆయన చెప్పింది చేయలేదు. కృష్ణమాదిగ అడిగింది ఏంది? ఏబిసిడి. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? ఏబిసి. కాంగ్రెస్ పార్టీ కృష్ణమాదిగకి ఎందుకు క్రెడిట్ రావాలని అనుకుంటది? కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది, చేసిన వాళ్ళే. అందుకోసం ఆయన బాధ అంతా, అబ్బా నేను లేకుండా పోయినా ఇల్లా అని రేవంత్ రెడ్డి మీద పగబట్టి, దామోదర్ రాజనరసింహ మీద పగబట్టి ఆయన తిడుతా ఉన్నాడు. కానీ వీళ్ళు నాకు ఇంత పెద్ద సాయం చేసిరు, నేను పెట్టిన డిమాండ్ ని సాకారం చేసిన అనుకోవట్లేడు. సార్ చూడండి, మీరు ఇంతవరకు ఏబిసిడి అయినందుకు కనీసం రేవంత్ రెడ్డి పోయి థ్యాంక్స్ చెప్పలేదు కృష్ణమాదిగా. కానీ నిన్న ఆర్డినెన్స్ తీసుకొస్తేనే వెంటనే పోయి చంద్రబాబు నాయుడు కలిసిండు. ఎందుకంటే ఆంధ్రలో ఎంఆర్పిఎస్, బీజేపీ, టీడీపీ, జనసేన అధికారంలోకి తీసుకురావడంలో కృష్ణమాదిగా వాళ్ళతో కలిసి అలయన్స్ లో ఉన్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఓడిపోవాలని తిరిగిన కృష్ణమాదిగా గతంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో. అటువంటిప్పుడు ఆయనకు నైతికంగా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయే ఏమి రైట్ ఉంటది? పోని కృష్ణమాదిగా వ్యతిరేకంగా తిరిగిండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమైనా ఆగిండా? మాదిగల ముఖం చూసి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసిండు. కృష్ణమాదిగని చూడలేదు, ప్రజలతో చేయలేదంటారా? అసలు మందకృష్ణ మాదిగకు సంబంధమే లేదు. ప్రజలతో చేస్తే కనీసం పోయి ఆయన ఏం కావాలో చెప్తే ఏది చేయలే కదా. ఆయన యొక్క విజ్ఞప్తులల్లా కులాలని ఈ కులాన్ని సిల్లేయాలి, మాదిగలకు 11% ఇవ్వాలంటే ఏం చేయలే కదా కృష్ణమాదిగ. నథింగ్. తెలంగాణలో కృష్ణమాదిగ ఏమి చేసినా కుదరదు. ఆయన ఏమైనా చేయాలంటే ఆంధ్రాలో ఎవరెస్ట్ శిఖరం మీద బిల్డింగ్ మీద కూర్చున్నా, తెలంగాణ మాత్రం ఆయన నడక నేల మీదనే తప్ప ఇక్కడ తెలంగాణలో ఆయనకి ఏముండదు. ఇప్పుడు మాదిగోళ్లకు జరిగిన అన్యాయాన్ని మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలకు చెప్తాం, మేము పోతాం. ఆ 1,00,000 డబ్బులు ఏవైతే ఉన్నాయో 1,00,000 డబ్బులు కొనసాగుతాయి, కంటిన్యూ అయితే ఖచ్చితంగా 1,00,000 డబ్బులు కొడతామని చెప్పి చెప్తున్నాడు. నిన్న 1,00,000 డబ్బులు కాదు కూడా 1000 డబ్బులు కూడా కొట్టలేడు. ఎందుకంటే ఆయన ఒక డబ్బు కొట్టినా 1,00,000 డబ్బు కొట్టినా వెనకాల మొత్తం బీజేపీకే. అవి బీజేపీ సప్పులే తప్ప కృష్ణమాదిగ కావు. అందులో జనసేన ఉంటది, టీడీపీ ఉంటది, అందులో కాంగ్రెస్ వ్యతిరేకులు ఉంటారు తప్ప అవి సొంతంగా కొట్టే డబ్బులు కావు. రెండు ఏమని కొడతాడు తెలంగాణలో? కృష్ణమాదిగ అడిగింది 7% రిజర్వేషన్, కానీ రేవంత్ రెడ్డి ఇచ్చింది 9%, 10% వస్తుంది రోస్టర్ లో. రేపు రిజర్వేషన్ల కేంద్రం లెక్కలు తేలినాక అది 11% పోతుంది. ఇంకేం కొడతాడు డబ్బు? అక్కడ చట్టం ఆంధ్రాలో చట్టం చేయమని కొట్టమని దమ్ముంటే ఆ 1,00,000 డబ్బులు ఆంధ్ర కొట్టాలి. అసెంబ్లీ చట్టం కాలేదు, ఊళ్ళో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే మళ్ళా నష్టం జరుగుతుంది మాదిగలకి. ఇప్పుడు చట్టం అనే చిప్ప చేతికిచ్చిండు, అందాల్సిన ఫలాలు మొత్తం వేరే సామాజిక వర్గానికి దోచిపెడుతున్నారు అని చెప్పి అట్లా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టం చిప్ప ఒకటే చూడండి, ఫలాలు అందట్లేదంట. లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికి తండ్రిలాగా ఉంటాడు తప్ప ఒక కులానికి చిప్పిచ్చి ఇంకో కులానికి పలహారం ఇచ్చేంత చిన్న పని చేయడు. ఆయనకి ఏముంటది? ఆయన అందరికి సంబంధించిన వాడు. ఆయనకు మాలలు కావాలి, మాదిగలు కావాలి, బీసీలు కావాలి, ఓసీలు కావాలి. ఓటర్లంతా ఆయన బిడ్డలే, ప్రజలంతా ఆయన పిల్లలే. అందరికి న్యాయం చేయాలని చూస్తాడు తప్ప మాదిగలకు అన్యాయం చేయాలని అడుగుతాడు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మహబూబ్ నగర్ లో పెద్ద కులం. ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారు
మాకు అవకాశం ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రాజశేఖర్ ఉన్నాడు, చేసి రమణ వాళ్ళు రేవంత్ రెడ్డి చేసిండు కదా. మాలల ఆధిపత్యం లేదంటారా, ఇన్ఫ్లుయెన్స్ లేదు? కాంగ్రెస్ పార్టీలో 100% ఉంటది. ఉంటది మరి ఇలా వాళ్ళు ఆపలేకపోయారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉంది, మాదిగల కోరిక బలంగా ఉన్నది. ఇప్పుడు మాదిగలలో బలమైన నాయకులు లేరంటారా మీరు? ఎక్కడ? మాదిగ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన వేముల వీరేశం ఉన్నాడు కదా, పెద్ద లీడర్, 2 సార్లు గెలిచిండు, ఒకసారి ఓడిపోయిండు, ఓ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిండు, చాలా పెద్ద నాయకుడు ఆయన. ఓకే, రవి లాంటి వాళ్ళని ఎందుకు ఇంకా గుర్తించట్లేదు కాంగ్రెస్ పార్టీ? చెప్పిండు కదా, మాదిగలకే ఇస్తా, మీరు బాగా పనిచేసి ప్రూవ్ చేసుకోవాలంటాను కదా. ఇప్పుడు ఏముంది, అసెంబ్లీ అయిపోయినాయి, లోక్సభ అయిపోయింది, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పట్లో పదవులు లేవు. ఆర్టీసీ చైర్మన్ పెద్దది ఉంది కదా, మినిస్టర్ హోదా తోటి, పౌర సరఫరాలు ఉంది కదా, 2 మినిస్టర్ హోదా, ఈ 2 ఇస్తారు. రెండిట్లో ఏదో ఒకటి వరించబోతుందా రవికి? అంటే నాకు కాదు, మా క్యాస్ట్ కి. మీ క్యాస్ట్ కంటే మీకు హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఏదో ఒకటి టికెట్ రాలే కదా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పలేదు కాబట్టి నాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఉన్నాడు, మా తరఫున మాట్లాడడానికి. కానీ మీకు ఎప్పుడన్నా అనిపించిందా కేసీఆర్ దగ్గర నుంచి ఎందుకు బయటకు వచ్చినా నేను, అదే కేసీఆర్ దగ్గర ఉంటే 2 సార్లు ఉద్యమకారుడిగా గుర్తించలేదు? లేదు, కేసీఆర్ నాకు చాలా అన్యాయం చేసిండు. మొదటిసారి ఫాల్తు టికెట్ ఇచ్చిండు, రెండోసారి నాకు అన్యాయం చేసిండు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము తెచ్చింది విద్యార్థులు, కేసీఆర్ కూర్చొని గుర్రాలు అల్లిచ్చేది. అప్పుడు విద్యార్థి నాయకుడికి చైర్మన్ గా ఉన్నా నేను. నా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేది విద్యార్థులు కొట్లాడిండు. ఇది కేసీఆర్ తెచ్చింది కాదు. కేసీఆర్ ఏ స్థాయిలో ఉంటే నేను ఆ స్థాయిలో ఉండాలి. నేను నన్ను నా ప్లేస్ లో ఒక సమైక్యవాదిని తీసుకొచ్చి నేను ఓడిపోతే అతన్ని పార్టీలు తీసుకొచ్చిండు, నన్ను చంపి, నన్ను పొలిటికల్ మర్డర్ చేసి. నేను ఆయన దగ్గర ఉండొద్దని డిసైడ్ అయినా, ఇటువంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. మరి సేమ్ టైంలో వాళ్ళ బిడ్డ ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీ చేసిండు, వాళ్ళ బంధువు వినోదిని చైర్మన్ చేసిండు ప్రణాళిక సంఘం. మరి నన్ను నీ కులం కాదని కదా, నీ కులం కాదని, నీ బిడ్డని కాదని నువ్వు నాకేం అన్యాయం చేసినావు. తెలంగాణ ఉద్యమంలో పిడమర్తి రవి ఎంత పని చేసిండు తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. అటువంటిది నన్ను కాపాడుకోలేకపోయింది. ఇటువంటి దగ్గర నేను ఎందుకుంటా? మీకు నిజంగానే అన్యాయం చేయాలని చూస్తే 2 సార్లు టికెట్, అసలు అది టికెటేనా? ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఆంధ్ర ప్రాంతంలో ఇచ్చిన టికెట్ నాకు అది ఎంత అన్యాయం. వాళ్ళ కొడుకు సిరిసిల్ల టికెట్, వాళ్ళ బిడ్డకి నిజామాబాద్ టికెట్, నాకు కూడా వికారాబాద్ టికెట్ ఇవ్వాల్సి ఉండే. అట్లానే నన్ను సేవ్ చేసినాడు. కానీ ఊడిపోయి టికెట్ ఇచ్చి 2 సార్లు టికెట్ ఇచ్చినట్టు చైర్మన్ కూడా చేసినట్టున్నారు. చైర్మన్ ఆయన చేయడం కాదు, తెలంగాణలో నాది పెద్ద కులం. రెండోది ఏంటంటే అప్పటికి అంటే ఇవ్వాలి కాబట్టి తప్పకిచ్చిందంటారా? అప్పటికి అక్కడ ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలకు రాలేదు. రాకపోవడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు నడపడం కోసం నన్ను చైర్మన్ చేసిండ్రు. రెండోసారి ఆయన పార్టీలకు వచ్చిండు, నన్ను పార్టీలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది బయటకు. నేను అంటే మిమ్మల్ని డైరెక్ట్ మీరు పార్టీలో నుంచి బయటకు వస్తున్న విషయం, బయటికి పోతున్న సందర్భంలో కేసీఆర్ కి తెలుసా రవి బయటకు పోతున్నాడు? తెలుసు, ఇండికేషన్స్ ఎందుకంటే జనవరి 1 year ముందు నుంచి నేను శ్రీనివాసరెడ్డి గారితో తిరుగుతున్నాం కదా. అప్పటికే మేము పార్టీలో ఉండి శ్రీనివాసరెడ్డి గారు తిరుగుతున్నాం. శ్రీనివాసరెడ్డి గారి బ్యాచ్ మేమంతా టీఆర్ఎస్ లో ఉండి. సో అందరం భద్రాచలం మీటింగ్ పెట్టినాం, ఇల్లందు మీటింగ్ పెట్టినాం, కొత్తగూడెం మీటింగ్ పెట్టినాం, ఖమ్మం మీటింగ్ పెట్టినాం. ఇవన్నీ వ్యతిరేకంగా పెట్టినాయి. ఆ తర్వాత జనవరిలో మేము పార్టీ మారుతున్నాం అని చెప్పినాం. జనవరి నుంచి నీకు సీఎం వెళ్ళాలి, కేసీఆర్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటి రాజకీయ భవిష్యత్తు ఏంటి? పిడమర్తి రవి ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ 16 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరు పొంగులేటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎట్లాంటి హామీలు ఇచ్చారు, ఎట్లాంటి హోప్స్ ఇచ్చారు? ముందుగా నాకు కంటోన్మెంట్ టికెట్ ఇస్తానని చెప్పిండు, కానీ వీలు కాలేదు. చైర్మన్ మాత్రం హామీ ఉంది. చైర్మన్ తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయనదే, తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉంది. అది చిన్న విషయం అది. మా పొంగులేటి గారు ఈ విడతలో మనకు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నాడు. ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు నా గురించి. కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి పిడమర్తి రవికి పదవి ఇవ్వద్దు అని చెప్పి కొంతమంది అడ్డుపడుతున్నారు. నాకు సమాచారం జరుగుతుంది అట్లాంటిది. అట్లాంటిది ఎందుకంటే మేము వచ్చింది చాలా కొత్తగా. అంటే మాకు ఇక్కడ పారాషూట్ లీడర్లకి పదవులు ఇవ్వద్దు అనే లైన్ ఉందంట. మాకు ఇక్కడ శత్రువులు లేరు, కాంగ్రెస్ పార్టీలో లేరు. ఎందుకంటే మేము కొత్త. తర్వాత రెండోది నేను పారాషూట్ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను రాలేదు నేను. కాంగ్రెస్ పార్టీ మేము వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు వస్తున్నాయి. అప్పుడే చేరాం మేము పార్టీలో. అధికారం రాకపోయినా టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఉండొద్దని డిసైడ్ అయినా నేను. టీఆర్ఎస్ రైతులు ఉండొద్దు. ఈ అవమానం తట్టుకోలేక నేను ఉండదు. ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కూలగొట్టడానికి దిగిన సండ్ర వెంకట వీరయ్యని తీసుకొచ్చి
తెలంగాణ ఉద్యమకారుడిని గొంతు కోసిన కేసీఆర్ ఏమంటే నేను ఎందుకుంటా, ఆయనకు బుద్ధి లేకపోతే నాకు సిగ్గులేదా? ఓకే, ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. అవును, ఆ పాదయాత్ర వల్ల మోకాళ్ళ యాత్ర చేసినా ఏమైనా effect పడే అవకాశం- కేటీఆర్ తో ఏముండదు. కేటీఆర్ అనేది నాట్ పొలిటికల్ లీడర్. ఓకే. ఆయన నేను చూడగా ఆయనకు ఒక కరపత్రం రాయరాదు, ఉమ్, ఓ పోస్టర్ గోడకేసినోడు కాదు, ఉమ్, జై తెలంగాణ నినాదం ఇచ్చినోడు కాదు, ఉమ్, జైలుకు పోయినోడు కాడు. ఉమ్, కేవలం కేసీఆర్ కు ఉన్న అర్హత ఏంటంటే ఉమ్, అయ్యా కేసీఆర్ కు పుట్టడం, వాళ్ళిద్దరికి అక్క చెల్లెలకి. అంతకు మించి వాళ్ళకి ఏమున్నది చెప్పండి? ఉమ్, ఏం చేయగలరు వాళ్ళు? ఉమ్, వితౌట్ కేసీఆర్ వాళ్ళు ఏమైనా చేయగలరా? ఉమ్, ఆ డబ్బులు ఉన్నాయి, ఉమ్, ఆయన నైనా పేరు ఉంది, ఉమ్, ఆ టీవీ ఉంది, ఆ పేపర్ ఉంది. ఉమ్, అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారు? మా లెక్క కొట్లాడగలరా? ఓకే. మా లెక్క హైదరాబాద్ రాగలరా? వాళ్ళు ఉమ్, వాళ్ళు చేయలేరు. అది ఓకే. కేవలం ఆ పేరు చెప్పుకొని బతుకుడే వాళ్ళు, ఉమ్. అయ్యే పేరు చెప్పుకొని. ఇప్పుడు మందకృష్ణ మాదిగ మీదకి రేవంత్ రెడ్డి అనే బాణము మీలాంటి విల్లుని ఎక్కుపెట్టి పిడమర్తి రవిని మందకృష్ణ మాదిగ మీదకి వదిలిందంట, నిజమేనా? అది కాదు, మందకృష్ణ రేవంత్ రెడ్డికి యాంటీ కొట్లాడుతున్నాడు కాబట్టి మీలాంటి వాళ్ళని మందకృష్ణ మాదికి ఇది చేస్తున్నారంట, ఆ నిజమేనా? రేవంత్ రెడ్డి ఆ మాట చెప్తే ఇంకెక్కువ పనిచేస్తుండు కృష్ణ ఇంకెక్కువ మాదిగ మీద. ఓకే. కానీ అది కాదు. ఉమ్, రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కృష్ణ మాదిగ దుష్ప్రచారం చేస్తుండు, ఉమ్, అన్యాయంగా మాట్లాడుతున్నాడు, ఉమ్, పనిచేసిన వాళ్ళని తిడుతుండు. ఉమ్, ఆయన వెనకాల బీజేపీ ఉన్నది, ఉమ్, బీజేపీ మాకు వ్యతిరేకం. ఉమ్, అందుకోసమనే నేను కృష్ణ మాదిగ మీద మాట్లాడుతున్నా. ఉమ్, ఏ రోజైతే కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం ఆపుతాడో ఉమ్. ఆ రోజు నేను కృష్ణ మాదిగ మీద మాట్లాడడం ఆపుతా. ఓకే, రైట్. ఎనీవే, థ్యాంక్ యూ అన్న. సో Thank ఇది you. పిడమర్తి రవి గారితో ఇంటర్వ్యూ. తెలంగాణలో 30 ఏళ్ల ఉద్యమం తర్వాత ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ క్రెడిట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి దక్కాలని చెప్పి పిడమర్తి రవి గారు మాట్లాడుతున్నారు. ఒకవైపు మాదిగ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ వర్గీకరణ చర్చ ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ జెన్నీతో భార్గవ్, మైక్ టీవీ.